ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం జైనామ సంవత్సరంలో ఈ దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 8/6/2014 సాయంత్రం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి తిరిగి 14/6/2014 శనివారంతో కళ్యాణోత్సవాలు పూర్తవుతాయి. ముఖ్యంగా ఈ 5 రోజుల ఉత్సవంలో ప్రధానమైనది స్వామివారి కళ్యాణోత్సవం. 9/6/2014 సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి కట్నోత్సవం, ఎదురు సన్నాహం అయిన తర్వాత స్వామివారి పైకి వేయించేసి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది 7 గంటలకి. అలాగే 4వ రోజు 12/6/2014 గురువారం స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవంలో శ్రీదేవి భూదేవి సముద్ర వెంకటేశ్వర స్వామివారు నావకేళి ఉత్సవంలో ఆనందాన్ని మనందరికీ కూడా పంచుతారు. ఎక్కడా లేని అనుభవం ఇది. ప్రతి చోట స్వామివారు నావకేళి ఉత్సవం జరిగితే ఒడ్డు నుంచి చూడడమే మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ దేవస్థానంలో అందరూ కూడా స్వామితో పాటు నావకేళి ఉత్సవంలో పాల్గొని ఆ ఆనందాన్ని అనుభూతిని అనుభవిస్తూ ఉంటారు. ఇదే ఇక్కడ ప్రత్యేకత. అయితే ఈ సంవత్సరం ఈ తెప్పోత్సవానికి వచ్చే భక్తులలో 13 సంవత్సరాల లోపు పిల్లల్ని మాత్రం ఇక్కడుండే ఇబ్బంది వలన తీసుకురావద్దని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అలా వచ్చిన వారిని జాగ్రత్తగా చూసుకోని తల్లిదండ్రుల్ని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడుండే సముద్రమే యానం కనుక ప్రమాదకరం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడుండే అధికారులు మాకు విజ్ఞప్తి చేయడం వల్ల మేము కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 14వ తేదీ రాత్రి స్వామివారి ఏకాంత సేవ శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో పరిపూర్ణమవుతుంది.